జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా పరాభావ నవ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. అయితే భక్తులందరూ కూడా ఈ యొక్క పరాభావ నవ సంవత్సరము అనగానే ఓటమి, అపజయము, ఇక తక్కువ స్థితి కలిగేటటువంటిది, ఇది పరాభవము కలిగేటటువంటిది అనేటటువంటి అపోహలో అందరూ కూడా ఉన్నారు. అయితే మనము ఏదైనా భగవంతునికి అనుసంధానం చేసుకొని మనం ఏది తీసుకున్నా కానీ అది శుభ ఫలితాన్ని ఇస్తుంది. మనము లలితా సహస్రనామం నుండి తీసుకున్నట్టయితే పర అనేటటువంటి దానికి ఆ పరదేవత, పరమస్వరూపిణి అనేటటువంటి అర్థం వస్తుంది. అదేవిధంగా భవ అనేటటువంటిది శివనామం కింద వస్తుంది. శివ సహస్రనామం నుండి భవ అనేటటువంటిది తీసుకున్నట్టయితే ఉనికిని తెలియపరిచేటటువంటిది, సృష్టి అని కూడా అర్థం వస్తుంది. అంటే ఆ పరదేవత యొక్క అనుగ్రహము, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఈ యొక్క పరాభావన సంవత్సరంలో ఉంటుంది అని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఆ పార్వతి పరమేశ్వరులిద్దరి యొక్క నామాల్ని అనుసంధానం చేసుకొని వచ్చినటువంటి ఈ యొక్క పరాభావన సంవత్సరంలో అందరూ కూడా అపజయము అనేటటువంటిది లేకుండా, పరాభవము అనేటటువంటిది లేకుండా ఉండడానికి ఆ పార్వతీ పరమేశ్వరులు మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్పి నేను చెబుతున్నాను అందరికీ కూడా, భక్తులందరికీ. కాబట్టి మరి ఒక్కసారి చెప్తున్నాను, ఈ యొక్క పరాభావ సంవత్సరము అనగానే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి కూడా అపజయము లేకుండా, ఏ పరాభవం లేకుండా ఆ పరమదేవత మనం అందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. అందరికీ కూడా మరి ఒక్కసారి పరాభావ సంవత్సర శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.